కడప జిల్లా బద్వేలు మండలం తొట్టిగారిపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి జ్యోత్స్న స్వరణలత, డాక్టర్ జె వినయ్ కుమార్, డాక్టర్ సౌమ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు మాట్లాడుతూ శారీరక శ్రమ, సూర్య నమస్కారాలు యోగా వల్ల బీపీ, షుగర్ మొదలగు దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి వెంకయ్య, చంద్రవతి, కె వెంకటమ్మ, గంగా భవాని, హరిస్త, సిహెచ్ఓ వెంకట సుబ్బయ్య, శ్రీరామయ్య, కాసిం, ఏఎన్ఎంలో పాల్గొన్నారు. టైం ఉన్న వాళ్ళు జిమ్ పోతుంటారు, పోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? బరువులు ఎత్తడము వాటి వల్ల ఎప్పుడు మనకి ఈ జిమ్లో చేసే వాటి వల్ల దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి. ఏ వస్తువు అవసరం లేకుండా, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో నుంచే ఎప్పుడైనా చేసుకోగలిగిన ఒక వ్యాయామమే యోగా. దీనికి ఏమన్నా వస్తువులు ఏమైనా అవసరం ఉంటాయండి? వస్తువులు ఏమి అవసరం ఉండదు కదిలించడానికి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే యోగా వల్ల మన జాయింట్, మన బాడీ అనేది స్ట్రెచబిలిటీ ఏంటంటే ఈజీగా మనం ఏ పనైనా అందుకోగలగడం. కానీ ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం ఉన్న వాళ్ళకి యోగా అనేది ఎక్కువ కష్టం లేకుండా వ్యాయామం లాగా ఉంటుంది. కీళ్ళ వాతం కూడా తగ్గుతుంది. కాబట్టి యోగా అనేది ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి. ఎక్కువ కష్టం కూడా ఏం లేదు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరికీ ఫోన్లు ఉన్నాయి, ఫోన్లలో యూట్యూబ్లో కొట్టినా కానీ యోగాసనాలు ఆ ఏకి సంబంధించినవన్నీ వస్తున్నాయి. కాబట్టి అందరూ యోగాని అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇంతకుముందు మనం ఎప్పుడన్నా ఇట్లా చేసినామా? హాస్పిటల్లోకి వచ్చి యోగాలు ఇప్పుడు మీ ఊర్లలో కూడా, వెల్నెస్ సెంటర్లలో కూడా యోగా సెంటర్లు పెట్టి ఇట్లా సిహెచ్ఓలు చెప్తున్నారు. ఎందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ అంటే, ఇప్పుడు అందరికీ ఏం ఎక్కువైనాయి, ఏం జబ్బులు ఎక్కువైనాయి, బీపీ, షుగర్లు ఎక్కువైపోయినాయి. పొలం పనులు చేసుకునే వాళ్ళు కూడా, సన్నగా ఉండే వాళ్ళకు కూడా షుగర్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే మనం తినే తిండి, మన లైఫ్ స్టైల్. అంటే ఇంతకుముందు ప్రతిదానికి కష్టపడి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అన్నీ మిషన్లు అట్లా వచ్చి మన శరీరం అనేది ఎక్కువగా తొందరగా బరువు పెరగడము, సరైన ఎక్సర్సైజ్ లేకోకుండా ఉండడం. ఇంకా పల్లెల్లో అన్న కొన్ని పనులు చేస్తున్నారు. సిటీలలో అట్లా ఉండే వాళ్ళు ఎక్కువ కంప్యూటర్ జాబ్లు, ఈజీగా వాళ్ళు బరువు పెరిగిపోయి 30 సంవత్సరాలు దాటంగానే షుగర్లు, బీపీలు, ఈ మధ్య 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువగా గుండె జబ్బులతో చనిపోతున్నారు, చిన్న వయసులో వాళ్ళు కూడా. సో ఇవన్నిటినీ మనము మందులు వేసుకుంటాం, అన్నీ చేస్తాం. దాంతోపాటు మన శరీరానికి ఫిజికల్ యాక్టివిటీ ఉంటే, ఇట్లా రోజుకి కనీసం ఉదయం ఒక అర్ధగంట, సాయంత్రం ఒక అర్ధగంట వాకింగ్, ఇట్లాంటివి చేయడం వల్ల ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎక్సర్సైజ్కి ఒక 3 సెకండ్లు నిలబడుకోలేకపోయినాం మనం.